సారీ బాక్సరన్నయ్య, భూమి కంపించినట్టు అయింది. నేను బ్యాలెన్స్ తప్పాను, బకెట్ ఎగిరింది. భూమి కంపించినట్టు నాకు అనిపించింది. అంత మాత్రాన ఆ బకెట్ నా మీదకి విసరాలని ఏం లేదు కదా. ఈ రోజు నువ్వు అయిపోయావు. ఇదిగో ఇలా వచ్చి ఈ పంచింగ్ బ్యాగ్ ని కదలకుండా పట్టుకో. పంచింగ్ బ్యాగ్ కాస్తైనా కదిలిందనుకో, పంచింగ్ బ్యాగ్ స్థానంలో నువ్వు ఉంటావు. అర్థమైందా? త్వరగా రా. సారీ బాక్సరన్నయ్య, సారీ. ఇన్నిసార్లు భూమి ఎందుకు కంపిస్తుందో తెలియటం లేదు. ఇదంతా చూస్తుంటే ఏదో భూకంపం వస్తున్నట్టు అనిపిస్తోంది. మోటు ఎక్కడికి? టీ కొట్టు బాబాయ్ దగ్గరికి. అతను చేసిన సమోసాలన్నీ కింద పడి పాడైపోక ముందే నేను వెళ్ళి తృప్తిగా తినేద్దామని. ఇక్కడ ఒక పక్క భూకంపం వస్తుంటే నీకు ఇప్పుడు సమోసాలు కావాల్సి వచ్చాయా? హలో హలో సార్, మీరు మా లక్కీ విన్నర్. మీరు 2 పగలు 3 రాత్రులు హాలిడే ఆఫర్ లో ఎక్కడైనా ఫ్రీగా స్టే చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. అరే, ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. మేము ఆ పైన వాడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నీకు హాలిడేస్ గుర్తుకొచ్చాయా? ఫోన్ పెట్టాయి. ఏమిటి అసలు? ఇది ఏమిటి? చూస్తుంటే ఏవో ఫైర్ బాల్స్ ప్రాణాలతో లేచొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అరే, ఇదేం దౌర్జన్యం! దయచేసి ఎవరైనా పోలీసుల్ని పిలవండి. అవి మన వైపే వస్తున్నాయి. పద, త్వరగా ఇక్కడి నుంచి ఎగిరిపోదాం. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోదాం అని చెప్పావు కదా, దానికోసం ప్రయత్నిస్తున్నాను. దాన్ని సామెత అంటారు. ఎగిరిపోవడం అంటే ఇక్కడి నుంచి పారిపోదాం అని అర్థం. చెంగం గారు, ఏమైంది మోటు పత్రు? భూకంపం ఎప్పుడో ఆగిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇలా అరుస్తున్నారు? భూకంపం ఆగిపోయింది, కానీ భూమిలోంచి బయటకు వచ్చినవి మాత్రం మమ్మల్ని ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. అదిగో అటు చూడండి. అయ్యమ్మా, ఏమిటివి? డోంట్ వరీ, వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్. అయ్యమ్మా, అయ్యమ్మా, ఎవరు వీళ్ళు ఇలా అన్నిటినీ తగలబెట్టేస్తున్నారు? మోటు పత్లు, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్. అరే చెంగం గారు, మనం ఇప్పుడు రేసు పెట్టుకుంటున్నావా? ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తాలో కరెక్ట్ గా చెప్పండి. గెలిచిన వాళ్ళకి బహుమతి ఏమిస్తారో అది కూడా వివరంగా చెప్పండి. పత్రు, మోటుతో చెప్పు. ఇప్పుడు నేను తమాషా చేసే మూడ్ లో లేను. గెట్ సెట్ గో. డాక్టర్ జట్కా, భూమిలోంచి ఫైర్ బాల్స్ బయటకు వచ్చాయి. అవి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. అవి అన్నిటినీ తినేస్తున్నాయి. ఫైర్ బాల్ ఏలియన్స్ మిత్రమా, వాటిని అంతం చేయడానికి ఒకే ఒక్క దారుంది. నీళ్ళని ఉపయోగించండి. ఇవిగో, ఇవి తీసుకో మిత్రమా. ఇవి ఫైర్ ప్రూఫ్, మంటల్లో కాలిపోవు. దీంతో వాటిని పట్టుకుని నీళ్లలో పడేసేయాలి, అంతే. లగాయతు, అవన్నీ వచ్చేస్తున్నాయి. డాక్టర్ జట్కా, అవి గాని మన మీద అటాక్ చేస్తే మనం మాడి మసైపోతాం. వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్. పదండి మోటు పత్రు, వాటిని మనం పట్టుకుని నీళ్ళల్లో పడేద్దాం.
ఏం చేయాలి? ఇవేంటి ఇలా షూల వెంట పడుతున్నాయి? ఎందుకు మీరు అలా నాట్యం చేస్తున్నారు? ముందు మీ షూలు విసిరేయండి. వాటికి షూలు తినడం అంటే చాలా ఇష్టం. ఇవి కూడా తీసుకోండి. మీ అంతా తర్వాత చూస్తాను. పతలు పతలు పతలల్లేలు పతలు పతలు పతలల్లేలా పతలు పతలు పతలల్లేలు పతలు. రెచ్చిపోతే చచ్చిపోతారని ఎప్పటికైనా అర్థమయ్యిందా? ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోయారు? ఇది ఒక సామెత మోటు. అలా చూడు, ఆ ఫైర్ బాల్స్ ఎలా పారిపోతున్నాయో. పోయి అవన్నీ ఏకమై మళ్ళీ వస్తున్నాయి మిత్రమా. కాపాడండి, అయ్యో కాపాడండి, కాపాడండి. ఎలాగైనా కాపాడండి మిత్రులారా. ఈ పట్టేసుకుని నేను పరిగెత్తలేకపోతున్నాను. అయ్యమ్మా పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. వీటిని పురిపురి నగరం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకువెళదాం. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాయంటే సమస్య తీరిపోతుంది. అయ్యమ్మా ఇప్పుడేం జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్తాం? ఎలా తప్పించుకుంటాం? స్టాప్ స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. స్టాప్. చింగం గారు, మీరు అలా ఏడ్చినా వాటికి ఏం అర్థం కాదు. నాకు తెలుసు వాటికి అర్థం కాదని. అయినా కూడా నేను ఈ డైలాగ్ చెప్పి తీరాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ. మీకేమైనా లిఫ్ట్ కావాలా? త్వరగా తాడు ఇటు విసరండి. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళండి. స్పీడ్ కొంచెం తగ్గించండి. అప్పుడే మనల్ని పట్టుకోగలమని ఆ ఏలియన్స్ కూడా మనతో పాటు వస్తాయి. కార్ని పూల్ పైన ఫ్లై చేయించండి త్వరగా. అరే, వాటికి ఇంకా ఏమీ కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఆకాశం నుంచి నీళ్లు చల్లుదాం మిత్రమా. అందుకు కావాల్సిన కెమికల్ ని నేను మీకు ఇస్తాను. మోటు, పత్రు, చింగం గారు, మీరు ముగ్గురు మేఘాల పైన ఈ కెమికల్ ని చల్లండి. నేను గసిటేరాం ల్యాబ్ నుంచి కంట్రోల్ చేస్తా మిత్రమా. ఆల్ ది బెస్ట్. ఎంత మెరుపులు మెరుస్తుంటే మన కళ్ళెలా కనిపిస్తాయి. మనం మేఘాల పైన స్ప్రే ఎలా చేస్తాం? అయ్యమ్మా, నువ్వు కారులోంచి కిందకి దిగు. నీ డ్రైవింగ్ లైసెన్స్ నేను క్యాన్సిల్ చేస్తాను. ఇలా తల్లకిందులుగా కార్ డ్రైవ్ చేస్తున్నావేంటి? డాక్టర్ జట్కా హెల్ప్. కారు తలకిందులుగా ప్రయాణిస్తోంది. ఓయ్, ఇప్పుడు మీకు ఆ భగవంతుడే సాయం చేయాలి మిత్రమా. ఇక్కడ నుంచి నేను మీకు ఎలాంటి సాయం చేయలేను. ముందు ఆ కెమికల్ ని చల్లండి. ఆ తర్వాత మీరు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుంటాం కదా. పతులు, మనం ఇలాగే ఎగురుతూ ఉందాం. ఏం ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ నాకు చాలా ఉంది.
అయ్యో ఓయ్ మీరు నా కార్ని పాడు చేయకండి. కాపాడండి. మిత్రులారా, దీపావళి దగ్గరకొచ్చేస్తోంది. అందుకే మేము ఆలోచించాం ఒక టపాకాయలు కొట్టు పెడితే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మా చోటు ఒక టపాకాయని వెలిగించి ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేస్తాడు. ఏంటి ఇది నిజమేనా? నేను ప్రారంభోత్సవం చేయాలా? థాంక్యూ మామయ్య. ఇంకా నయం, ఈసారి నువ్వు నన్ను ప్రారంభోత్సవం చేయమని అడగలేదు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఏది మొదలు పెట్టినా నేను ప్రారంభోత్సవం చేస్తే ఏదో ఒక ఇబ్బందిలో పడుతూనే ఉంటాను. ఈ రోజు నాకు అలాంటిదేమీ జరగదు. అయ్యమ్మా, నాకు కష్టాలు మొదలైపోయాయి. నాకు తెలుసు అది నన్నే పట్టుకుంటుంది. నేను పారిపోతున్నాను. అయ్యమ్మా, బాగా ఇరుక్కుపోయాను. కాపాడండి అమ్మా. జాన్ అవుతాడు డాన్. దీపావళి దగ్గరకొచ్చేసింది. త్వరగా లోపలికి వెళ్లి మోసుకురాగలగనన్ని టపాకాయలు తీసుకురండి. అడిగితే జాన్ ఇవన్నీ కొన్నాడని చెప్పండి. వాళ్ళు నన్ను బాగా కొట్టారు. నంబర్ 1 పంపించండి. వాళ్ళు ఏమన్నారంటే మేము టపాసుల్ని కేవలం జానుకు మాత్రమే ఇస్తాం, చెంచాలకు ఏమో అన్నారు. జాన్ చూసి అందరూ భయపడిపోతున్నారు. అరే, ఇది నేను గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భయపడేలా చేయగలిగాను. రండి రండి, మీరు మా కొట్టుకొచ్చినందుకు మేము ధన్యులు అయిపోయాం. ఇలాంటి కబుర్లు చెప్పడానికి నా దగ్గర టైం లేదు. త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. మోటు, ఇంతకీ ముందు నన్నివ్వమంటావా నువ్విస్తావా? పద టాస్ వేసుకుందాం. హెడ్ పడితే నువ్వివ్వు, టైల్ పడితే నేనిస్తాను. ఇద్దరు ఒకేసారి ఇవ్వండి. ఇవ్వగలిగినంత ఇవ్వండి. అయితే తీసుకో, కలిసి కదిలేరంటే కాల్చి పారేస్తాను. ఇక ఈ టపాసులన్నీ నాకే సొంతం. ఇప్పుడు ఛాయస్ మొత్తం నా చేతిలోనే ఉంది. ఇది కూడా తీసుకుంటాను. చూసారా డాన్ గొప్పతనం ఏంటో? దీన్నే అంటారు డాన్ పవర్ అని. జాన్ టపాసులు తీసుకుని వెళ్తున్నాడు, కానీ అవి పేల్తాయో లేదో చెక్ చేయలేదు కదా. అవును బాస్, చెక్ చేయాలి కదా. నేను చెక్ చేస్తాను. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. వాళ్ళని లెక్కల్లో రాసుకుంటాను. ఐ విల్ టేక్ రివెంజ్. డాన్ అవ్వాలనుకున్న ఈ జాను కోపం వచ్చిందంటే భూమి దద్దరిల్లుతుంది, ఆకాశం అదురుతుంది. ఎడారిలో తుఫాను వస్తోంది, సముద్రంలో సునామీ పొంగి పొర్లుతుంది. బాస్ బాస్, మీరెందుకింత ఆవేశపడుతున్నారు? మీకు ఆ విషయం తెలుసా? మోటు పత్రులకి కోపం వస్తే జాన్ ద డాన్ ఇలా గాల్లోకి ఎగిరిపోతాడు, ఆకాశంలోకి ఎగిరిపోతాడు. నువ్వు నా పక్కన ఉన్నావా, మోటు పత్రుల పక్కన ఉన్నావా? రండి నాతో పాటు. దీన్ని విష్ణు చక్రం అంటారు. దీన్ని కాల్చారంటే ఎంత మజాగా ఉంటుందో మీరు అస్సలు ఊహించలేరు. ఇంతవరకు మీరంతా చిన్న చిన్న చక్రాలే చూస్తుంటారు, కానీ దీన్ని మేము స్పెషల్ గా తయారు చేయించాం. ఒక చక్రాన్ని కాల్చి చూపించండి.
ఆ తర్వాతే తెలుస్తుంది మాకు ఇందులో ఎంత మజా ఉందో. ఇప్పుడే చూడండి. ఇంకా మజాగా ఉంటుంది. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, వ్యాపారం ఎలా సాగుతుందేమిటి? చాలా బాగా సాగుతుంది పెద్దన్నయ్య. లగాయిత్తు ఇంత పెద్ద ర్యాకెట్టా చందమామ దగ్గరకు పంపిస్తున్నావా ఏంటి? మేము కొత్త చోట టపాసులు కొంటున్నాం. ఇందులో విష్ణు చక్రాలు, జెయింట్ రాకెట్లు ఉన్నాయి. ఇవి పిల్లలకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. వద్దు బాబు, ఇంత పెద్ద రాకెట్లని మేము కొనం. ఇందులో ప్రమాదం కూడా ఉంటుంది కదా. అరే, ఎలాంటి ప్రమాదం లేదమ్మా. చూడండి, నేను ఒక శాంపిల్ రాకెట్ ని కాల్చి చూపిస్తాను. అప్పుడు చూడండి, అది పైకి వెళ్లి ఎన్ని రంగుల్ని విరజిమ్ముతుందో. చూసారా, జాన్ తో శత్రుత్వం పెట్టుకుంటే వచ్చే ఫలితం? జాన్ ఎవరు దెబ్బతీయలేరని తెలుసుకోండి. నా ప్రతీకారం దీంతో తీరిపోయినట్టే. మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. వద్దు, నేను రానంటే రాను. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఐ విల్ టేక్ రివెంజ్. మోటు పొతుల కొట్టు కింద గొయ్యి తవ్వి పెద్ద మంట పెట్టి మొత్తం సర్వనాశనం చేసేస్తాను. అప్పుడు వాళ్ళు కొట్టే కాదు, వాళ్ళ కలలు కూడా మేఘాల్లో కలిసిపోతాయి. ఈ ప్రదేశం సరిగ్గా ఉంది. మనం తెచ్చిన రజన్ని ఇక్కడ పెడదాం. ఎవరైనా లైట్ చూపించారంటే కొవ్వొత్తిని వెలిగించి మంట పెడతాను. బాస్, ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఎండిన కట్టెలు ఏమైనా దొరకచ్చు అనుకుంటున్నాను. వాటిని వెలిగిద్దాం. ఏయ్, ఒక్క నిమిషం. నా చేతికేదో కట్టిపుల్ల దొరికినట్టుంది. వారేవా, ఇప్పుడు దీన్ని మనం వెలిగిద్దాం. వాళ్ళలాగా నీకు కూడా నత్తి వచ్చిందా ఏంటి? నెంబర్ 1, ఈ కట్టిపుల్లకు వెంటనే మంట వెలిగించండి. ఇట్స్ మై ఆర్డర్. అరే, ఎవరికి నువ్వు సారీ చెప్తున్నావు? సారీ కూడా సరిగ్గా చెప్పడం రాదు ఆ వెధవలకి. ఐ యామ్ వెరీ సారీ సార్. నాకు కోపం వస్తుంది. మోటు పతులు, అరే వెళ్ళిపోండి. వీళ్ళకి సడన్ గా ఏమైంది? నేను సరిగ్గా గురి చూడడం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగినా నా ఎదురుగానే జరగాలి.
ఏదో ఒకటి చెయ్యి, వాళ్ళు దుకాణాన్ని తీసుకువెళ్ళిపోయారు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలా పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలా పతులు పతులు పతులల్లేలు. జాన్ ఆగు ఆగు, నేను మర్యాదగా చెప్తున్నాను ఆగు. ముందు నువ్వు ఆపుకో, తర్వాత నన్ను ఆపుదు గాని. బాస్ బాస్, మీరు భలే అదరగొట్టేశారు. నేను చెప్పాను కదా, నా కోపం వస్తే భూమి దద్దరిల్లుతుంది, ఆకాశం అదిరిపోతుంది, ఎడారిలో తుఫాన్ వస్తుంది, సముద్రంలో సునామీ పొంగి పొర్లుతుంది. బాస్ బాస్, ఇప్పుడు మనం పారిపోవాల్సిన సమయం వచ్చింది. అటు చూడండి, మోటు పతులు ఎప్పుడు ఓటమిని ఒప్పుకోరు. ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి. నా ఒంట్లో ఏ పాటలు కాలిపోయాయో మీకు తెలియదు. సరేలే కానీ నువ్వు చేసిన దానికి ఈ శిక్ష చాలు. అందుకే ఇక మేము నిన్ను వదిలేస్తున్నాం. కానీ నీకు దీపావళికి టపాసులు కొనడానికి డబ్బులు లేకపోతే తిన్నగా మా దగ్గరికే వచ్చేసాయి. మేము నీకు ఫ్రీగా టపాసులు ఇచ్చేస్తాం. దీపావళి రోజున ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలగాల్సిందే, ఒకవేళ ఆ ఇల్లు డాన్దే అయినా సరే. మీరిద్దరూ ఎంత మంచి వాళ్ళు, నేనే చాలా చెడ్డవాణ్ణి. అయినా సరే నేను ఇలాగే ఉంటాను. ప్లీజ్ డోంట్ మైండ్.